దండం పెడుతున్నా మీ అమ్మకి చెప్పకు నన్ను చంపేస్తుంది ప్లీజ్. ఇంతకెళ్ళి పైసలు ఎత్తుకొని జాకెట్లు కుట్టించుకుంటా అని చెప్పి నీ చెల్ల ఫీజు కడతావే, నన్నే మోసం చేస్తావా? నా తెలియకుండా ఎన్ని పనులు చేస్తున్నావే? అయ్యో అయ్యో పూర్ణేంద్ర గట్ల నూకేస్తున్నావు. కొట్టకురా కొట్టకురా. కొట్టకు కాదమ్మా, దీని ముక్కలు ముక్కల కింద నరకాలే. అవునా కొడుక, అంత గొప్ప ఘనకార్యం ఏం చేసిందా నీ పిల్ల? లేవే లేవు లేవే. ఏం చేసినవే? ఏం చేసినావు? ఏం చేసినావు? ఏం చేసినవే? ఏం చేయలేదమ్మా. ఏం చేసినావు? ఓ నల్లి కుట్లో పడుకో. నీ పిల్లని అడిగితే సప్పుడు చేస్తలేదురా. ఏం చేసిందో నువ్వన్నా చెప్పురా. నన్ను అడుగుతావేంది? దీన్నే అడుగు, ఇదే చెప్పాలి. అమ్మా ఎందుకు ఎట్లా దాంతో అట్లా శాంతానం చేస్తారు? నలుగు దండుని అదే ఏం చేసిందో చెప్తాది. దానికే సాధ్యత బిడ్డ, నువ్వే చనిపో. చెప్పే, ఏం చేసినావు చెప్పే. చెప్పే, మా అమ్మ అడుగుతుందిగా చెప్పు. ఇప్పుడు చెప్తావా లేకపోతే నాతో చెప్పించుకుంటావా? దీని సంగతి ఇట్లా కాదురా. నడువే పెట్టు పెట్టు. ఇప్పుడన్నా చెప్పే, లేకపోతే మా అమ్మ ఏం చేస్తుంది నాకే తెలియదు. ఇప్పటికైనా చెప్పరా అదే ఏం చేసినావో? మా వాళ్ళు అంతగానం కొడతా అంటే చెప్పే ఏం చేసినావో. నేనేం చెయ్యలే అక్క. ఏడవకే ఏడవకు, ఏడిచినావంటే చంపేస్తా. అరే అది ఏం చేసిందో చెప్పాలి, ఇలా ఖచ్చితంగా అడగాలి. చెప్తేనే ఈ ఉంటుంది, లేకపోతే వాళ్ళ అమ్మగారింట్లో చూడు. మరి మొత్తం అడిగేది గట్టిగా అడుగు. ఏంటో దాని సంగతి ఏందో అడుగు, తెలుసుకో మొత్తం. అట్లా తీసుకుని పో. ఇప్పుడు చెప్పు ఏం చేసినావు? ఇప్పుడు చెప్పే. ఏం చెయ్యలే అక్క, ఏం చెయ్యలే, ఇడిచిపెట్టు. అరే జరుగురా, ఇట్లా చెప్తే ఇలా నువ్వు ఏం చేస్తావు? చెప్పు చెప్పు ఏం చేసినావు చెప్పు చెప్పు. చెప్తా. చూసి రాయే, చూసినావు అక్క ఇదెంత పని చేసిందో? చూస్తున్నా. దీని అవ్వగారింటిగా నుంచి ఒక్క రూపాయి దే శాతం కాదు కానీ నా అవ్వయ్య సంపాదించిన సొమ్ము తీసుకొని నీ చెల్లెకు పెడుతున్నావే. అవి
అవి ఇంకా ఇయ్యలే అక్క. ఎప్పుడు తీసుకోవాలి, ఇప్పుడే తీసుకోపోయినా. అవి ఇద్దామంటే కుమార్ వచ్చి తీసుకుండు. ఇప్పుడు కాబట్టి నా కొడుకు చూసిన కాబట్టి దొరికిన దొంగముండా. అవి మీ పైసలు కావద్దమ్మా, నేను కూలికి పోయి సంపాదించిన పైసలు. వామ్మో వాయు చూసి రా కొడుక, చూసిన వాయే బిడ్డ. మన ఇంట్లోనే వండుకుంటా, మన సొమ్మే తినుకుంటా, మళ్ళీ మీ పైసలు కావాలంటుంది. లోకం మీద నన్ను ఉందా, ఇన్నే ఉందా ఈ భాగవతం? నీతో ఇట్లా కాదు, ఎట్లయితే చెప్పు నువ్వు. అబ్బా అక్క, నొప్పి లేస్తుంది అక్క, ఇచ్చి పెట్టు. నీ కాలు నొప్పి అక్క. అక్క ఇక ఓన్ తీడిచిపెట్టు. పైసలు అయితే ఏం కట్టలే కదా, మళ్ళీ మా తీసుకొచ్చలేదు ఈ పైసలు. అబ్బబ్బబ్బా, పెళ్ళాన్ని ఏమన్నా ఇంటికేసుకొస్తున్నావారా? అవ్వనన్నప్పుడు లేదు, అక్కనన్నప్పుడు లేదు. పెళ్ళాం మీద ఒక దెబ్బ పడేసరికి పారం కొట్టుకుంటుందా కొడుక? చూసినావే, పెళ్ళాం మొగడు ఇద్దరు ఒకటే. నేనే ఎన్ని రోజులకున్నా అలాగనే, దాని మీద ఒక్క దెబ్బ వన్నాడు ముండ కొడుకు. నీ పిల్లని నేను చంపుతలేని తీరా అక్క అని నలుగురికి వినిపించేటట్టు పిలిచి బదనాం చేస్తున్నావు. ఇగో అమ్మ, ఇంకొకసారి అన్న పంచాయతీ తమ్ముడు పంచాయతీ అని నన్ను పిలిచినావు అనుకో, అసలే మెంటల్ ముండని. ఏం చేస్తానో నాకే తెలియదు. అయినా ఎవరి సంసారం అంది నాకెందుకు? అయ్యో, నేనేం చేయలే బిడ్డ, నేనేమనాలి? ఈ అడ్డమైన పాడుకో పంచాయతీకి పిలిపిస్తే పెళ్ళాం మొగడు ఇద్దరు ఒకటే నా బిడ్డని తిట్టిరు. నా బిడ్డ లోపల కలిగి పోవట్టే. అడ్డమైన ముండలు చేయబట్టి తల్లి పిల్లలకు నొల్లులు పెట్టించి కూర్చుంది. అవ్వం గమిట్ల కూర్చొని మంచిగా ఏడుస్తున్నవింది ఎట్టి పిల్లలు ఎక్కల మంచిగా చేసిన ఉత్తరకమని గొడ్డున సంతి. కుమార్, చేతి బాగా నొప్పి లేస్తుంది, దవాఖానకు తీసుకో. బాగా కాలినట్టుంది. అయ్యో బాగా కాలిందా? కాలింది చేయగానే చేయ విరగలేగా. అయినా దొంగతనం చేసినప్పుడు నేను అవసరం రాలేదే, ఇప్పుడు రా హాస్పిటల్కి పోవడం అని అంటున్నావు. పోనాడు చూపెట్టుకొచ్చుకోపో. అయ్యో, ఈ కవిత పిల్ల ఏమో ఏడుచుకుంటూ వస్తుంది. కోరిని మళ్ళీ ఏమన్నదో ఏమో. అయ్యో కవిత, ఏమైంది ఇక్కడ ఏడుచుకుంటూ పోతున్నావు? కోరి చేతికేమైంది? ఏం కాలే అక్క, ఏం కాలే. గంటగానే కాదు, ఏం కాలేదంటే ఒకసారి చూపి. మిచ్చిదానవా? చెయ్యంత కాలేదు, కళ్ళ పంట ఒకటే నీళ్ళు వస్తున్నాయి. ఏమైంది చెప్పు. అయ్యో ఏడవకరా, గంతగానం ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పురా ఏమైందో. అయ్యో ఏమంటుంది మీ అత్తకు? గింతగానం కలుస్తుంది మనిషి కాదుగా. దాని దినాలు కానీ దాని సాగు కానీ గింతగానం కలుస్తావు. ఏం చేస్తా అక్క, నా రాతనే అట్లుంది, నా బతికే అంత. అయ్యో కోరికి బాగా వెళ్ళిపోతున్నట్టుందిగా. కాదే, గింత జరుగుతుంటే మీ అవ్వగారింటికి పోక ఈడేం చేస్తున్నావే? ఆడికోటి ఏం చక్కదనం ఉందక్క, సావు తప్ప. అది కూడా కరెక్ట్ అయితే. మరి నీ మొగుడేం చేస్తుండే? మీ అత్త ఇంతగానం చేస్తుంటే అందరు కలిసి చేసిరక్క. ఓసిని పాపం పాడగాను. ఇంత పాపం ఉంటా అనే లోకం మీద? కనీసం దాకన్న కన్నా తీసుకుపోయేదా అని? అలాక అవన్నీ రావక్క, నాతో పని చేపించుకున్నాడు ఒక్కటే వచ్చు. గింతగానం చేసిరండి వాళ్ళ, నువ్వేమని పాడినావు? ఏం లేదక్క, నేను కూలికి పోయిన పైసలతోటి మా చెల్లె కాలేజ్ ఫీజు కడదామని పోయినా. ఇంట్లోకి పైసలు ఎందుకు ఎత్తుకోపోయినావు అని ఇట్లా కాల్చిర్రు. సరే
వాళ్ళని దాకా తీసుకుపోయేది, నేను తీసుకుపోతాపా. వద్దక్క వద్దు, మళ్ళా చూస్తే తిడతారు. వాళ్ళేంటి తిట్టారు, ఎంతకాలం కాంటారు, తిడతారు నేను తీసుకుపోతాపా హాస్పిటల్కి. పిల్ల లేవు గట్ల కూర్చున్నావు ఫోన్ ఒత్తుకుంటా. ఎప్పుడు చూడు తెల్లారు లేచుడితోనే ఫోనే పడుతుంది, ఎక్కడ పని అక్కడ పెట్టి. అయ్యో నేను ఏడ పని ఆడబెట్టేందుకు కూర్చున్నది, అంత పని చేసే కూర్చున్నా. అవ్వో పిల్ల చూడు ఎదురు మాట్లాడుతుంది, చిన్న పెద్ద లేనే లేదు. ఇక పట్టు ఈ టిఫిన్ కింద తీసుకోవాలి, మీ అన్నకి ఇచ్చిరాపో. ఆయన చేసే కష్టానికి సర్దిని బైకాడ దాకా తీసుకుపోవాలి. ఇంటికి వచ్చి తినమాట అస్సలు తినడు. ఓ పిల్ల ఏందో తినే, మీ అన్నను సొప్పకోసి ఇంటికి దబ్బును రమ్మను. ఎందుకు అదినే? ఎందుకంటది ఎన్నో పనులు ఉంటాయి అన్ని నీకు చెప్పాలా, రమ్మను. అన్నా, ఓ అన్నా. ఏదిరా దాదా టిఫిన్ తెచ్చిన, దాదా టిఫిన్ తెచ్చిన. వస్తున్నాడు జర చెప్పాలి, ఇంటికే వస్తాగా, నువ్వేం తీసుకొచ్చావురా? ఈ గాలి పాడానికి ఇట్లా అడుగుతుండ్రా, గాలి 10-15 రోజుల నుంచి కాదురా. అదేమైంది నువ్వు పట్టుకొచ్చినావు సత్తి? ఇక వదినే పని మీద ఉందన్నా, వండి పంపించింది, నేను తీసుకొచ్చిన. మొద్దుది దానికి ఏ శాత కాదు. సరే సరే తిను, ఫస్ట్ టైం 11 అవుతుంది, ఇప్పటివరకు ఏం తినలేవు నువ్వు. ఏ వద్దురా వద్దు, నేను ఇంటికి వచ్చి తానం చేసి తింటా, బయటికి పోయి పని ఉంది. నువ్వు అనవసరంగా పట్టుకొచ్చినావు సద్దిడికి. అబ్బా నీకోసం ఇంత దూరం తీసుకొస్తే. అరే కాదురా చెల్లె, తానం చేయకుండా తిన్న తిండి పేకి పడతావరా తింటే. అయ్యా ఏమన్నా బగారన చికెన్ తీసుకొచ్చినావారా? వాళ్ళకి ఏం తిండి పోయినాక తిని మంచిగా తానం చేసి తిని అప్పుడు పోతా బయటికి. సరే కానీ బయటికి ఏడికన్నా? బయటికి ఏడికంటే ఏం చెప్పాలరా, మొన్న పోయిన వారు నాడు మీ వదిన అంగట్లో పోయిందా, పంచాయతీ మీద వాడికి పోనే పోలేదు. అట్నే ఇంట్లో సామాన్ లేదట, నా తలకాయ తింటుంది. ఇంటికి వస్తే ఆ భువనగిరి పోయి సామాన్ తీసుకొని కూరగాయలు అవి తీసుకొని వస్తే అయిపోతుంది. అబ్బా అన్న భువనగిరికా? నేను కూడా వస్తా. నువ్వా? గాడికి నువ్వెందుకు చెల్లే? అంటే అన్నా చెప్పరా చెల్లె, తీసుకోవద్దు కానీ ఏందో చెప్పు. అన్నా నువ్వు నాకు 10వ తరగతిలో బట్టలు కొనిచ్చినావు. ఫస్ట్ ఇయర్ మొత్తం అవే బట్టలు వేసుకొని పోయినా, పాతగా అయినాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా, మా ఫ్రెండ్స్ అందరు కొత్త బట్టలు వేసుకొని వస్తురు, నన్ను ఎక్కిరిస్తురు. నాకు బట్టలు కొని నేను కూడా వస్తా భువనగిరికి. గదానికి ఆలోచిస్తున్నావు ఏంద్రా? కొనిసతి తోలుకొని మంచిగా బట్టలు కొనిచ్చి తీసుకొస్తా. కొనిస్తావా అన్న? మా మంచి అన్న. నువ్వైతే మంచిగా చదువుకోవాలి మరి, సరేనా? మళ్ళీ ఏమైనా కాలేజ్ ఫీజు ఇట్లా కట్టినాక ఏమైనా అన్నారా సార్ గారు? కాలేజ్ ఫీజా ఏమనలే కానీ కానీ అక్క కాలేజ్ కాడికి వచ్చిందన్న. అక్కనా? అక్క గాడికి ఎందుకు వచ్చిందిరా? అంటే నీకు ఈ ముచ్చట అప్పుడే చెప్దాం అనుకున్నా అని మర్చిపోయినా అన్న. సరే మర్చిపోయితే మర్చిపోయినావు కానీ అసలు అక్క గాడికి ఎందుకు వచ్చిందిరా? ఏమో అన్న, పైసలు తీసుకొని నా కాలేజ్ ఫీజు కట్టనీకి వచ్చింది, కానీ నేను అప్పటికే బయటికి వచ్చిన. అవునా? మరి నేను వచ్చినప్పుడు అక్కడ లేదుగా, కనవల్లే నాకు. నువ్వు రాకముందే అక్క వచ్చింది, అక్క వెనకాలనే బాగా వచ్చి అక్కను ఒట్టుకుంటే తీసుకొని పోయిండు. అయ్యో ఆ పిచ్చిదానికి ఎందుకట్రా? దాన్ని ఎవరు రమ్మన్నాడు? దాని సంసారమే చక్కగా లేదు, నీకు గట్టనికి వచ్చిందా ఇంకా? ఏమో అన్న, నా కళ్ళతో చూసిన నేనైతే బాగా మస్తు కొట్టిండు అక్కని. అవునా? మరి నేను వచ్చినా కదా, నాకు ఒక్క మాట కూడా చెప్పలే నువ్వు. నువ్వు కోపంలో ఏమన్నా అంటావేమో అని చెప్పలేను. దాన్ని ఎవరు రమ్మన్నాడు? ఎందుకు వచ్చింది? ఇప్పటికే దాని సంసారం చక్కర్లేదన్న. సరే అన్న, ఫస్ట్ అయితే తింటున్నా. పొద్దు పారా, ముందుగా అయితే ఇంటికి పంపన్నాడు, తీసుకో. అన్న ఏంద్రా? నువ్వేమన్నా బాధపడుతున్నావా? బాధనా?
దేనికి బాధపడతారా? అంటే వదిలే ముంగట నన్ను అడిగినావు కదా కాలేజ్ ఫీజు అడిగినవా లేదా అని. నేను నాకు తెలియదు మర్చిపోయినా అన్నా కదా, ఆ విషయంలో ఏమైనా బాధపడుతున్నావా? అరే చెల్లె, నువ్వు నా చెల్లెవురా. ఏం మాట్లాడినా వెనక ముందు ఆలోచించి మాట్లాడతావు, నా సంగతి నాకు తెలియదా? నువ్వేం బాధపడక. Booyala mama hey. Booyala mama hey. అనవసరంగా Booyala mama hey. Booyala. పర్మనెంట్ సపోర్ట్ వచ్చింది. నా పెయింట్ అయిపోయింది, అయినా పర్లేదు. అమ్మా భూదేవి తొలాకాశ్ పండుగ కాకుండా తొలుగుతో బోనాల పండుగ వస్తున్నా ఊళ్ళకు. నువ్వే నన్ను చక్కగా చూసి మళ్ళా పైలంకి ఇంటికి పంపించాలి మా హైదరాబాద్కి. జై భూదేవి తల్లి, జై భూదేవి తల్లి. జై భూదేవి 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 భూదేవి. బరక్క నడిచేత ఇంకా బండి మరన్నట్టుగా ఇంకెన్ని రోజులు పడుతుందో ఏమో. ఏవలి పోరడు ఆగమాగం కొంగలెక్కలు ఎగురుకుంటూ వస్తాడు. మన కిషోర్ గాడు ఎవరో పోడా పట్నం పోయి గుడ్డు లెక్కలైనా. మరి నీ లెక్క దొడ్డుంటే బస్సులో పట్టగా అందుకే గుడ్డు అయినా. పోడా హైదరాబాద్ నిలబడ్డ ఐరంతా ఆగమాగం చెప్తాన్నావు. హైదరాబాద్ వాడాలంటే అట్నే ఉంటది మరి తెలుసుగా, ఇచ్చి పడేస్తాయి మన అంటే. పురాణ పుల్పురా గాని పైలువాన్ సాలా గాని ఇచ్చి పడేస్తావు మరి. ఆ సంచిలో ఏమున్నదో ఇచ్చిపో. ఇచ్చిపోనికి సంచిలో సామాన్లు పోయి ఏం లేవు. సామాన్లా గన్లేని సామాన్లు ఉన్నాయిరా బాడకావు. ఏం సామాన్లా? రేపు లేదు నుండి బోనాల పండుగ పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు ముసలి? సంచిలో చిల్లర సామాన్లు మొత్తం ఉన్నాయి. చిల్లర సామాన్లు అంటే ఏందిరా? ఏం సామాన్లా? చెవుల కమ్మలు, చేతికి కడాలు, మెడల చైన్లు, బొరన్ చిల్లర సామాన్లు మొత్తం వెనకాల సంచిలో ఉండే అనుకో రాదు. స్టైల్ చంద్రుడు కొట్టాలకు మాడలు సగానైన మిత్రుడు మోడలింగ్ టాపర్. ఏం చూస్తున్నావు? బొరాన్ ఉంటది మళ్ళా. బోరాన్ అంటే బొర్ర మీద అంట బాడకావు. అవు గాని ఎప్పుడు అంటివిరా బోనాల పండుగ? ఓ పిచ్చి మాలోకం, హైదరాబాద్ ఉన్న మోడల్ బైక్ నాకే తెలిసింది, ఊళ్ళు నీ తెలియదా? రేపులే ఎల్లుండేనా 2 రోజులు చిల్లైతా. డుంపా అప్ప డిచ్కెట్ బోనాల పండుగ నాయనమ్మా ఇడిచిపెట్టి పాడతావు, నాకే శాత అయితే లేదు. నీ బోనాల గురించి నీకేం తెలుసే? అయ్యో రేపుగా ఎల్లుండేనా? ఎవ్వరు డప్పు సాటింపేయలేదు, ఎవ్వరు మతలా కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అత్తమ్మా? మొన్ననే ఊరంతా తిరిగి డప్పు సాటింపు చేసిరు బోనాల పండుగని, నువ్వే ఇనలేదు. అయ్యో అవునా? ఏ పోరి ఒక్క మాటనే చెప్పలేవు నాకు. నాకేమెరక, నీకు తెలిసేమో అని నేను అనుకుంటే. ఆయన సాటింపు చేసేటప్పుడు నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావు కదా, మళ్ళీ నాకేం తెలుసు అని అంటున్నావు. ఏ ఇంట్లో ఉంటే నాకేమో నేను వాడు పాడైందా? ఇట్లా మందితో ఎందుకు తెలుసుకుంటా? నీకు అన్ని మందే చెప్తారు, మేమేమన్నా నేను ఇంట్లో రానిస్తున్నావా లేకపోతే నీకు తిండి పెడుతున్నావా? మేము నీకు అన్ని చెప్పనీకి. ఏ పోరి చిన్నదానికి పెద్దదానికి సిరుపురులాడుతావు. నేనుగా పోరడు చెప్తాండి అయితే అంటన్నా. అన్నావు పోరన్న అన్నావా మమ్మల్ని అన్నావా? నాకు గా మాత్రం అర్థమవుతలేదా? అయితే గాని మీ అమ్మ నాయనకు ఫోన్ చేసుకున్నావా? బోనాల పండుగకు రమ్మన్నావు అందరినీ? గింతసేపు అత్తమ్మా, నేను నిన్ననే ఫోన్ చేసి రమ్మన్నా. వాళ్ళని ఇయ్యాలనే రమ్మన్నా కానీ వాళ్ళు రేపు వస్తా అన్నారు పని ఉన్నదని. అవునా? మంచి పని చేసినావు. అట్లనే అక్కకు కూడా ఒక మాట చెప్పపోయినవే. మీ బిడ్డ నిన్న మొన్న ఓ మనిషి, నువ్వు మనిషి మాట్లాడివా? నేను ఏ టైంకి రమ్మన్నా నువ్వు ఏ టైంకి వచ్చినావు? కడుపుకి అన్నం తింటున్నావా కట్టు తింటున్నావా? ఏందే పోరానికి అట్లా అంటున్నావు? ఇప్పుడే వస్తుండాడు. మేము తినవే, ఇగో ఈడికే పట్టుకొస్తున్నా. వచ్చుడే వరుడు ఏమైందా గిన్నె పడ్డావు నువ్వు? తినకుండా అయితే ముందైతే నేను చెప్పిన పని చేయిపో. జరగ పోరి
గొడ్డలు ఇట్లా నిలబడతావు. కాదే తానం చేయకుండా తినకుండా ఎట్లా పోతారు చెమట చెమట. అబ్బో ఈయన కొత్తగా పిల్లగాడాయ మరి పెళ్లి పిల్లగాడాయే తానం చేసి దిద్దులాడి బువ్వ తిని పోతాడట. మీద దొరుకుతాడు. నేను అట మీ చెప్పిన పని చేసుకొని రావాలట. నీళ్ళు పెట్టు. అరే నేను మంచిలు తీసుకురా దూపైతుంది చెల్లె. ఎప్పుడు గింతే ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాడు. నేను మంచిగా చెప్పిన తప్పున పో అని. అయినా పొద్దుగానే తానం చేస్తావామో ఇప్పుడు తానం చేస్తానంటుండు. ఇక వేసేది కాడ బట్టల షాప్ మూసి ఉంటుంది. ఇక తన్నించుకున్నట్టు అవుతుంది. దుకాణాలన్నీ బంద్ అవుతాయి. ఒక్క పని చేత కాదు శాతగాను ఉనికి. నీకు ఈయనకు నీళ్ళు కాగలెట్టాలన్నట. పొయ్యి ఒకటి మండది పచ్చిగా ఉన్నది వానబడ్డది. ఇంకీనకు నీళ్ళు కాగబెట్టన్నట. బుడబుడ పోసుకుంటే ఏమో సన్నీళ్ళు సస్తావా? నీ అవ్వ ఆ నీళ్లు ఆ మంట వేడికి కాయటట్టు లేవే, నీ మాటల వేడికి ఉడుకుడుకు కాయటట్టున్నాయి. చాలు చాలు గాని ఇవరాక మీ అబ్బ వచ్చే ముందు ఏమన్నది విన్నావా? మీ అక్క నాట ఎల్లుండి బోనాల పండుగకు ఫోన్ చేసి పిలవాలన్నట. మీ అవ్వకేమన్నా అసలు సిగ్గున్నదా? ఏం మాటలే అవి? నీ అవ్వ నోట్ల పొక్కులు ఉడసాయి అత్తను పట్టుకున్నట్లు. అంటే కాదు మరి పండగ పిలువద్దా అక్కను? అగో నువ్వు కూడా గట్టినే మాట్లాడతావు. ఆమె ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు కూడా అయితే లేదు. ఆమె సంసారం మంచిగా చేసుకొని కదా. మీరు ఏమటికి ఆమె సంసారం గట్ల అవుతుంది. నువ్వు పిచ్చిదానివా మెంటల్ దానివా లేకపోతే మెంటల్ దావకెళ్ళి నేను నిలగొట్టినాయే? మెదడైనా పని చేస్తుందా? పండుగ పిలుచుకోనికి సంసారానికి సంబంధం ఏముంది? పండుగ పిలుచుకోరా? పిలుచుకుంటావు. ఎందుకు పిలుచుకోవు? అయినా మన ఊర్లో ఆడపిల్లలను ఎప్పుడు పిలుస్తారు తెలుసా? సంవత్సరాలు రాకుండా ఉంటే అయ్యో నా బిడ్డ రాక మస్తు రోజులు అవుతుంది కదా అని పండుగకు పిలుచుకుంటారు. ఇక మీ అక్కనేమో వారంలో 4 రోజులు ఈయనే ఉండి పండుగ చేసుకుంటుందా? ఇంకెందుకు అయ్యా పండుగకు పిలుచుడు? అయినా మీ అక్కకు ఏం చక్కదని ఉన్నదని పిలుస్తావు చెప్పు నాకు. ఓ మామ చక్కగా ఉన్నాడా? అత్త చక్కగా ఉన్నదా? మావాడు చక్కగా ఉన్నాడా? పిలవనీకి ఇంత పాపిష్టి దాన్ని తయారైనవేంది? ఏం పుట్టింది నీకు ఇట్లా తయారవుతున్నావు రోజు రోజుకు? అరే ఊరంతా ఆడపిల్లలు సంవత్సరాలు పిలుచుకుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు ఉంటుంది. అర్థమవుతుందా? అందరిది ఒక లెక్క ఉంటుందా? వాళ్ళు దూరం ఉంటారు, వాళ్ళు దగ్గర ఉంటారు. ఆమె సంసారం చక్కలేదు, దానికి ఎవడేం చేస్తాడు? ఇంటింటికి మట్టిపోయే మన లెక్క. ఇక వీళ్ళు పంపిస్తారట వాళ్ళు. ఈయనకు ఎందుకు పంపరే? మా పంపుతారు. పంపుతారు. పంచాలు పెట్టుకొని మెడలు పట్టుకొని బయటికి నూకపోతే చాలు. నిన్ను పెళ్ళైన 4 రోజులకి ఏదైనా పెంట కుప్పలు పడేస్తే అయిపోతున్నానే. నేను ఎత్తికి పెత్తనం అప్పచెప్పి ఇగో ఇంత దాకా తెచ్చుకున్నా. ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థమవుతుంది. ఇక నువ్వు నాకు ఇచ్చిన పెత్తనం, ఆ పెత్తనం ఎత్తికెక్కించుకొని ఊరంతా తిరుగుతుండొచ్చు నేను. నువ్వు ఎటువంటి నౌకరి ఏకపోయినా కొలువుకి ఏకపోయినా మా వాళ్ళు నువ్వు ఒక బర్ల కాసడం అని తెలిసినా కూడా 6 లక్షల కట్నం, 6 తులాల బంగారం, ఓ బండి కూడా పెట్టి నీకు పెళ్లి చేసిండు. నువ్వేం చేసినావు? నువ్వు నాకు ఇచ్చినావు పెత్తనం. ఈ గుడిసెలు ఉంచుతున్నావు నన్ను. నన్ను బంగ్లాలో పెట్టి తాగుతున్నావా? బాగా మాట్లాడుతున్నావు. ఆహా బాగా మాట్లాడుతున్నావే, మస్తు మంచిగా మాట్లాడుతున్నావు. అయినా తప్పు నాదేతి. ఒక మొగుడు ఒక పిల్లని పెళ్లి చేసుకోవాలంటే వానికన్నా తక్కువ స్థాయిని అమ్మాయినే చేసుకోవాలి. వానికన్నా ఎక్కువ స్థాయిని అమ్మాయిని చేసుకున్నా అనుకో ఇగో ఈ స్థాయిలో ఉండాల్సి వస్తుంది. చాలు సాధారణ సావతలు చెప్తే ఎవరు తినడానికి రెడీగా లేరు కానీ పోయినదాన్ని పోయినట్టుగానే ఉండని. అట్లా అని కాక పండుగ పబ్బవాన్ని ఇక్కడ తోలుకొచ్చినాం అనుకో ఊరంతా పండుగ అవుతుంది, మన ఇంట్లో పంచాది అవుతుంది. చూసుకో మరి. కాదే నువ్వు ఇంత ఇబ్బంది ఇరుకుంటాం పడగదలు. పెళ్లి కాకముందుకే మీ అయ్యతో చెప్పపోయినావు మరి? అయ్యా నాకు బాగా పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నోని కోట్లు ఉన్నోని ఇచ్చి పెళ్లి అని చెప్పపోయినావు మీ అయ్యకు మరి? అవును మరి, నువ్వు మాయ మాటలు చెప్పా కదా నన్ను పెళ్లి చేసుకున్నది. నువ్వు మన ఆయనతో ఏం చెప్పినా? నీ బిడ్డ నేను పెళ్ళైనాక మంచిగా చూసుకుంటా, పెద్ద బంగ్లా కడతానన్నావు. ఏందయ్యో ఇదేనా బంగ్లా? వెళ్ళిపోతుంది పెద్ద పెద్ద లైట్లతోటి. కానీ సరే తీయ మరి ఇప్పుడు ఏమిటి కోరుతున్నావు ఉత్తగా? సరే మరి ఇవ్వాలి విలువద్దు, పండగకి ఇవ్వాలి విలువద్దు, మనం నలుగురమే చేసుకొని చేద్దాం. ఇంకేంది? ప్రతిసారి బోనాల పండుగ అక్క బోనం ఎత్తుకునేది ఆడవిల్ల, ఇప్పుడు చెల్లి ఎత్తుకుంటా తీయరాదు. ఈమెన ఆడవిల్లనే ఆమెను ఆడవిల్లనే కదా.
ఎవరు విలువద్దు చుట్టాలు గిట్టాలు ఎవరు వస్తాయి. ఆహా మంచిగానే ఉన్నావు మావాడ. ఎవరినైతే విలువ అంటే మా అవ్వగారిని విలువవా అంటే నాకు బాగా లేదనుకుంటున్నావా ఏంది? అగో ఇప్పుడే కదా ఎవరు విలువద్దాను, మళ్ళీ మీ అవ్వగారు పిలుస్తా అంటున్నావు, వాళ్ళకు రావద్దు. ఎట్లా విలువవు? నేను ఎవరిని విలువద్దని అనలే, మీ అక్కని మాత్రమే విలువద్దని అన్నా. మా వాళ్ళు బరాబర్ వస్తారు. అబ్బా మస్తు హుషారున్నవే నువ్వు. మీ వాళ్ళు ఏమో పిలుచుకుంటావు కానీ మా వాళ్ళని విలువద్దా, మా అక్కని విలువద్దా? ఏమందిలో కూడా గట్ల లొల్లి పెట్టుకుంటారు. అరే చూడే మామా, పండగ గట్ట వీళ్ళ చుట్టాలు వీళ్ళ అవ్వని వీళ్ళ అందరు పిలుచుకుంటారు కానీ మా అక్కన విలువద్దట. ఇది మనిషే కాదే ఒకసారి జర అడిగే. పండుగ అన్నప్పుడు అది పద్ధతి కాదు, 10 మంది రావాలి పిలుచుకోవాలి, అది మర్యాద ఉంటుంది. ఓ బాబాయ్ పోయే పో పో పో, హోటల్కి పో. ఎటు పోతున్నావో ఏమోరయ్యా నీకే తెలుసు. ఇక పెద్ద మనిషిని పట్టుకుని అట్లాంటివేమే మాట మర్యాద లేదే. మీ అవ్వాయికి ఏం నేర్పిరో అర్థమైతలేదు నాకు. నీ అవ్వాయి ఇంట్లో పండుగ జరిగితే మా అక్క రావాలి, మీ వాళ్ళు రావాలి, లేకపోతే ఎవరు రావద్దు. మా వాళ్ళు వస్తారు కానీ మీ అక్క వద్దు. అరే అర్థమైతే లేదా, ఎవరు రావద్దు అని చెప్తారు, అర్థమైతలేదా? అవసరం లేదు. అవసరం లేకపోతే నువ్వు కూడా పోయే. నీ అవ్వ మన పడ్డాయి సరిపోలేదా? ఏం తీసిపెట్టేది? అయితే పండుగ అందరితో కావాలి, లేకపోతే ఆ పండుగనే వద్దు.